పూరా లోకల్. బంగ్లాదేశ్లో పాకిస్తానీలు అంటే ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వేరైన దేశమే బంగ్లాదేశ్. భారతదేశం ఎంతో యుద్ధం చేస్తే కానీ బంగ్లాదేశ్ ఏర్పడలేదు, పాకిస్తాన్ నుంచి వేరై. ఇంకా పాకిస్తానీలు అక్కడే ఉన్నారు, ఉగ్రవాదులు కూడా అక్కడే ఉన్నారు, పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు. ఈ హిందువుల పైన జరుగుతున్న దాడుల వెనకాల బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అంటే నమ్ముతారా మీరు? చూడండి, ఖచ్చితంగా ఒక విషయాన్ని మనం చూడండి, తెరపైకి ఒక విషయం మనకు కనిపిస్తుంది, తెర వెనుక సంఘటనలు చాలా ఉంటాయి. అందులో ప్రధానంగా ఉన్నటువంటి సంఘటనలు రెండు ఉన్నాయి. అందులో మొదటి సంఘటన ఏంటంటే 1979లో సోవియట్ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసిందో అది వాళ్ళు స్వతహాగా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు స్వాతంత్ర పోరాటం రష్యాతో చేస్తున్నారు. దాన్ని అదురుగా చేసుకొని అమెరికా వాళ్ళు వీళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేసి రష్యాని కొలాప్స్ చేశారు పూర్తిగా. ఓకే, ఆ సందర్భంగా ఒక పెద్ద వర్గం తయారైంది, దాన్ని తాలిబాన్ అంటున్నారు. రష్యాపై ఉన్న ఆగ్రహంతో వీళ్ళు తయారయ్యారు. వీళ్ళని పూర్తిగా మందుగుండిచ్చి తర్వాత వీళ్ళని సైనికులుగా తయారు చేసి ఆ జిహాద్ పేరిట అప్పుడు జరిగింది. అది ఎప్పుడైతే రష్యా కొలాప్స్ అయిపోయిందో ఆ తర్వాత వాళ్ళ డైవర్షన్ ఏంటంటే మేము ఇస్లాం సర్వప్రపంచంలో వ్యాపింపజేస్తాం, జిహాద్ ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళు ఇస్లాంకి విరుద్ధమైన పోకడది నిజానికి అని మొదలెట్టారు వాళ్ళు. ఆ తర్వాత ఇతర దేశాలపై దాడులు చేయటం అన్నీ మొదలైనవి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని కౌంటర్ అటాక్ అమెరికా చేయటం, ఇలాంటి వ్యవహారాలన్నీ జరిగినాయి. మొత్తం మీద ఏంటంటే ఇస్లాం ధర్మాన్ని ఒక తప్పుడు వ్యాఖ్యానం చేసి జిహాద్ అనేది ముస్లిమేతర దేశాలపై చేయడం తప్పనిసరి అనేటువంటి ఒక దృక్పథాన్ని కల్పించారు. నిజానికి ఇతర దేశాలపై జిహాద్ పేరిట దారుణాలు చేయటం లేక వారిపై తెగబడటం అనేది ఇస్లాం ధర్మానికి పూర్తి విరుద్ధమైనటువంటి విషయం. అది అయితే అదొక వ్యవహారం. రెండవది ఇంకోటి ఉంది, అదేంటంటే జియో పాలిటిక్స్. అమెరికా తన ప్రాబల్యం కోసం ఇతర దేశాలపై, ఇప్పుడు బంగ్లాదేశ్ పక్కనే ఒక ఐలాండ్ ఉంది, ఆ ఐలాండ్ వాళ్ళకి ఇవ్వాల్సిందే కోరడం జరిగింది. అయితే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది. అది ఇండియాకి ఫేవర్గా ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు అక్కడ అంగీకరించలేదు దాన్ని. అయితే బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడం కోసం అక్కడ స్టూడెంట్స్లో ఆల్రెడీ కొంత నిరసన ఉంది. ఆ నిరసన ఏంటంటే రాజేసి ఈరోజు అక్కడున్న ప్రభుత్వాన్ని కూల్చడం జరిగింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ని పూర్తి అస్తవ్యస్తం చేయడం జరుగుతుంది. ఇది జియో పాలిటిక్స్ కూడా వెనకాల ఉన్నాయి. సరే, ఇది ఒకటి. దీన్ని నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవడానికి అగ్ని ఆజ్యము అంటే ఫ్యూయల్, ఆయిల్ వేస్తున్నారు. అగ్ని అనేది ఏంటంటే హిందూ ముస్లింల మధ్య ఒక రకమైనటువంటి మతపరమైన నిరసన ఉంది, వేర్పాటువాదం ఉంది. ఇది అగ్నిది. అయితే వాళ్ళకి కావాల్సినప్పుడల్లా ఈ జియో పాలిటిక్స్ అనండి, లేకపోతే లోకల్లో ఉన్నటువంటి బడాబాబులు అనండి, కార్పొరేట్స్ అనండి, వాళ్ళు అందులో అవసరం ఉన్నప్పుడల్లా అందులో ఆయిల్ వేసి ఆ మంటలు రగిలిస్తుంటారు. సో ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి అంటే హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి మతపరమైన వైషమ్యం ఏదైతే ఉందో అది కంప్లీట్ తొలగించాలి. అది తొలగిస్తేనే ఈ రకంగా బయట నుంచి వచ్చేటువంటి దుర్మార్గపు ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగుతాయి.